వెళ్లిపోయాడనుకున్న రామ్ని హోటల్ కి పంపించే ప్రయత్నంలో ఇప్పుడు మీరు బిజీ కదా, మరి నేను వెళ్ళిరానా? బాయ్ రా రామ్. బాయ్ అత్త. అమ్మా కాఫీ. ఏరా పొద్దున్నే హోటల్కి వెళ్ళమని నిన్న చెప్పానా లేదా? చెప్పావు. మరెందుకు వెళ్ళలేదు? వాట్ మామ్, ఇప్పుడేగా లేచింది, స్నానం చేసి వెళ్తాలే. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఎంతైంది? జస్ట్ ఎంతేగా. పొద్దున్నే అంటే 10:30 కాదు 4:30. రేపటి నుంచి నువ్వు 4:30కి లేవాలి. 5:30కి రెడీ అయి 6:30కి షార్ప్ గా ఆఫీస్ లో ఉండాలి. మిడ్ నైట్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలి? ఇదేంటో తెలుసా? చెక్. ఇంతకు ముందే మీ అత్త భిక్ష విసిరినట్టు ఇచ్చెళ్ళింది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా అడుక్కు తినాలి? ఆస్తిలో సగం వాటా మనది, దాన్ని అనుభవించే హక్కు మనకుంది. మర్యాదగా హోటల్కెళ్ళు. పొద్దున్న సోది, వెళ్తున్నా. రేయ్ ఏంటి? స్నానం చేసి సూట్ వేసుకుని వెళ్ళు. నువ్విక్క నుండి జేఎండివి. నాకు కూడా కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు. మా వాడిని బళ్ళో చేర్పించాలా? మీ వాడెవరు? ముందుగా గుడ్డులాగా ఆడాయడ సుత్తు అక్కడ నిలబడమేంట్రా? రైట్ రా. రేపటి నుంచి ఏడికైగా వచ్చేది, రోజు చూసుకోవచ్చు. ముందు పని చూడు. ఈడేనండి మా ఓడు నందగోపాలు. వీడికి ఇంగ్లీష్ నేర్పాలా? ఆ కాల్ సెంటర్ కోచింగ్ ఏదో ఉందిటగా, అది నేర్పాలా? ఎంత అవుతుంది మొత్తం? అందరికీ ఒకటే ఫీజు. అట్టట కుదిరిద్ది. మా వాడికి ఏబిసిడీలో A to Z దాకా వచ్చు. మీరు ఆయన నేర్పే పని లేదు, అందుకనే డిస్కౌంట్ ఇవ్వండి చాలు. అలా ఉండదండి. మొత్తం ఫీజు 10,000, కాలేజ్ ఫీ 5,500. ఏమ్మా పూర్తయిందా? పెళ్లివారు వస్తున్నారని ఫోన్ వచ్చింది. అయిపోయింది ఆంటీ. సరే అందరూ వెళ్ళండి. ఎందుకంటే ఎందుకంటావేంటి? పెళ్లివారు వస్తున్నారు కదా, మనం ఇక్కడ ఉండకూడదు. ఇది పెళ్లి చూపుల్లో రూలు. రూలేంటి? మొద్దు, పెళ్లి కొడుకు చూడాల్సింది స్వప్నని. మన అందరినీ చూసి మనసు పాడు చేసుకుంటే స్వప్నకి ప్రాబ్లం అవుతుంది కదా. ఇది పెళ్లి చూపుల్లో పబ్లిసిటీ చెయ్యని రూలు. వచ్చేవాడి కంటికి వాడు చూడాల్సిన అమ్మాయి మాత్రం కనపడాలి. అర్థమైందా? ఓ అదా విషయం. వెళ్దాం పదండి. అవునవును, త్వరగా వెళ్దాం పదండి. పెళ్లి వాళ్ళు వస్తే మళ్ళీ ప్రాబ్లం. బాయ్ స్వప్న. బాయ్ స్వప్న. బాయ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ హర్షవర్ధన్. నేను మీకు ఇంగ్లీష్ నేర్పించడంతో పాటు కాల్ సెంటర్స్, అందులో జాబ్స్, యాటిట్యూడ్స్ వగైరా విషయాల్లో బేసిక్స్ చెప్తాను. వరల్డ్ మార్కెట్ లో ప్రస్తుతం సర్వైంగా దూసుకెళ్తున్న రంగం BPO అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. దాదాపు 40,000 కోట్ల రూపాయల అంతర్జాతీయ మనీ టర్నోవర్ తో 6 లక్షల మంది ఉద్యోగాలతో BPO రంగం దూసుకెళ్తుంది. భూమి బల్లపరపుగా లేకుండా గుండ్రంగా ఉండే ప్రకృతి సహజ ధర్మం వల్ల అనేక వ్యాపార సేవలకు ప్రపంచవ్యాప్తంగా అవకాశం వచ్చింది. అలాగే అనేక రకాలైన బిజినెస్ సర్వీసులకు హ్యూమన్ సోర్స్ అధికంగా ఉన్న దేశాల నుంచి చౌకగా పొందే ప్లాన్ వలన BPO పుట్టింది. బాబు మాస్టారు, ఈడే నా కొడుకు, పేరు నందగోపాలు. హాజరేసుకోండి. నేను ఈడే నాయన్నే. ఏంటి నీకు కూడా ప్రెజెంట్ ఏమంట? చెప్పండి, ఏం కావాలి? 10,000 రూపాయలు పెట్టి మా వాడిని బళ్ళో చేర్పించరా. నువ్వు గట్టిగా బాధ చదువు చెప్పాలా? తప్పకుండా సార్. ఇదిగో మా పిల్లకాయది కాస్త మందబుద్ధిలే. 1-2 సార్లు చెప్తే కానీ ఎక్కదో. నువ్వు దగ్గరుండి చూసుకోవాలా? అలాగే సార్. కుక్ కిచెన్ లో కాకుండా కారిడార్ లో ఉంటుందా? కొత్తగా అడుగుతున్నావు ఏంట్రా? అది కాదు మేడం, కాన్ఫరెన్స్ హాల్లో హోటల్ స్టాఫ్ తో మీటింగ్. మీటింగ్ ఏంటి? MD గారు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు మేడం, తొందరగా వెళ్ళండి మేడం. ఓకే, నేను వచ్చే లోపల కటింగ్ ఫినిష్ చేసేయండి. ఇది డీప్ ఫ్రీజరా? అంటే మ్యాగీ నేను చెప్పడానికి ట్రై చేస్తుందా?